సంధ్య పొత్తు వాలురిగిపోతుంది. తేమగల్లా రేగడి నేలను ప్రేమతో మేఘం ముద్దాడుకది. పంచవన్నెల రామచిలుకలో పల్లె ప్రాణమే దాగి ఉంటది. పంచవన్నెల రామచిలుకల ప్రాణం దాగినట్టే తెలంగాణ పల్లె ప్రాణం ఇప్పుడు వాడిన అక్కల గొంతుల్లో దాగినది. ఆ ప్రాణ ధ్వనిని వినేటందుకు ఇలా అక్కలు ఇక్కడికి వచ్చిండ్రు. ఇవాళ మా ముందు ఇందులో యువలోకం కూర్చొని ఉన్నది. వీళ్ళందరినీ చూస్తుంటే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన 400 మంది అమరవీరుల కలల రెక్కల తప్పుడు మీ కళ్ళ వాళ్ళు మరణించలేదు. శంకర్ పేరు వాళ్ళు ఈ ప్రాంగణానికి పెట్టిండ్రు. తెలంగాణ 1969 పోరాటంలో మొట్టమొదటి తూటా తిన్న శంకర్ వాళ్ళు మరణించలేదు. పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబుల వలె తెలంగాణ మట్టిలో నిక్షిప్తమై ఉన్నారు. వాళ్ళు పేలుతారు. వాళ్ళు వలస పాలన పునాదుల్లో పాటలై పేలుతారు, ఆటలై పేలుతారు, తెలంగాణ పాటలై పేలుతారు, సంస్కృతి అయి పేలుతారు, తెలంగాణ రాజ్య అధికారమై పేలుతారు. వాళ్ళు పేలడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసేది. విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. సూర్యోదయం చేతిలో చెయ్యి వేసి సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైంది. అమరత్వం రమణీయమైంది. అది కాలాన్ని కౌగిలించుకొని ప్రజా తెలంగాణని వాగ్దానం చేసింది. ప్రజా తెలంగాణని వాగ్దానం. ఉస్మానియా యూనివర్సిటీని చూస్తుంటే అవి చూసే వాళ్లకు ఆంధ్ర వాళ్లకు బండరాలుగానే కనిపిస్తుండొచ్చు. కానీ మా యూనివర్సిటీ బండరాయి నోరు తెరిస్తే ఒక అద్భుతాన్ని చెప్తుంది. అది ఎట్లా అంటే చాలా మందికి రాయి బండరాయిలా కనపడుతుంది. ఆ రాయి ఒక్కసారి మనల్ని మనిషిని ప్రశ్నిస్తే మనసు లేని మనిషిని ఓహో వీనికి హృదయం లేదు వీడి బండరాయి అని చెప్తారు. ఆ నిందే బండల మీద మోసినట్టు ఇవాళ తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్రలో మోపుతున్నారు. మనం నోరు తెరిస్తే ఆ బండరాయి నోరు తెరిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు. రాయినైతే ఏమిరా నే రపనైతే ఏమిరా, కొండనైతే ఏమిరా నే బండనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిచి జనుల కూటి బాధలు ఆపినాను. ఇంటికి పునాది రాయై కంటి రెప్పలా కాసినాను. నేలకెరిగిన అమరవీరుల స్తూపమై నే నిలసినాను. రాయినైతే ఏమిరా నే రపనైతే ఏమిరా. ఇవాళ ఆ రాయిలాగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఆ రాయిలాగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అందుకే మన వీరులను తలుసుకుందాం. ఒక్కరు కాదు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే రైల్వే మొట్టమొదటిసారిగా 1969లో మన శంకరన్నతో పాటు సర్వారెడ్డి, జైన్ అనే విద్యార్థులు కూడా ట్రైన్ను ఆ రైలును అంటిపెడుతూ ఆ మంటల్లో తెలంగాణ కోసం ఆవుతైపోయిన అమరవీరులను కూడా మన జోహార్లు అర్పించుకుందాం. ఆ విద్యార్థులను కూడా వాళ్ళ త్యాగాలను కళ్ళకద్దుకుందాం. మన వరంగల్ సీనన్న వరంగల్ నుంచి వచ్చి తెలంగాణ అమరులకు మా దీపాంజలులు అంటూ ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అందియు అమ్మా నిండు దీవెనలు. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, మాకు అందియు అమ్మా నిండు దీవెనలు. తెలంగాణ పోరులో ఒరిగినట్టి వీరులకు దీపావళి, తెలంగాణ ఉద్యమ బాటలో వెలిగ తోటి దీపావళి. నీకు వందనాలు వేల వందనాలు, నీ సేవలో నా కన్ను మూసిన మాకు జన్మ చాలు.
చన చనకు చనకు చన చనకు చనకు చన చనకు చనకు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కలగల పారేటి నిండు మనసు నీది అమ్మా నిండు మనసు నీది పచ్చని రంగులతో చిక్కని అడవులతో కట్టిన పావడాలు నీవి అమ్మా పావడాలు నీవి సిరి సంపదలకు సింగరేణిలో బంగారం నీది బంగారం నీది బంగారం నీది కిలకిల నవ్వుల వెలుగుల మిలమిల తారలన్నీ నీవి తారలన్నీ నీవి తారలన్నీ నీవి పూల పరిమళాలు నీ బెడహారాలు పండగలు అప్పాలు నీ కను విందులు నీ కను విందులు అమ్మా నీ కను విందులు నా తల్లి నీకు నిండు దీపాలు నాకు అందే అమ్మా నిండు జీవనలు తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు నాకు అందే అమ్మా నిండు జీవనలు తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు